హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. నేను చప్పరిస్తాను జ్యూస్ తాగలప్ప. మౌంటైన్ మౌంటైన్ ఈరోజు ఈ వీడియోలో మేమందరూ చేయబోతున్నాం గెస్ ది కూల్ డ్రింక్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఈ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఒక్కోసారి తాగింటారు, కానీ ఒకటేసారి 10 టేస్ట్ చేసి అయితే ఎవరు చెప్పలేరు. నేను చెప్తావు శివ? నేను చెప్పలేను. డబ్బురు గారు చెప్తాడంట. ఈ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు బ్లైండ్ ఫోల్డ్ అయితే చేసి పెట్టుకొని ఉంటారు. ఒక్కరి తర్వాత ఒక్కరైతే ఆడతారు. ప్రతి ఒక్కరు 10 కూల్ డ్రింక్స్ ని టేస్ట్ చేసి కరెక్ట్ గా గెస్ చేయాల. ఎవరైతే తప్పుగా గెస్ చేస్తారో, ఒకటి కాదు 2 కాదు, ఒకటేసారి ఒక్క తప్పు కూల్ డ్రింక్ గెస్ చేస్తే వెనకలు 4 ఉంటారు. ఒక్క తప్పు చేస్తే 4 గుడ్లు కొడతారు ఒకటేసారి. ఒక కూల్ డ్రింక్ పాట మూతికి కదరా తలకే కొట్టల్లా. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ పనిష్మెంట్ కూడా వెంటనే పడతానే ఉంటాయి ప్రతి ఒక్క గుడ్లు. ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అండ్ ఈ రోజు అయితే గుడ్ల వర్షం కాదు, గుడ్ల తుఫాన్ అయితే వస్తుంది. తలకాయలు కట్టుకోవడం మా రీటైలర్స్ అయితే కాదు, ఏకంగా ఫామ్ దగ్గర పోయి 1 2 3 4 5 గుడ్ల ట్రేలు అయితే తీసుకొని వచ్చినాం. అన్ని కుళ్ళిపోయిన గుడ్లే, అన్ని ₹2 తీసుకొని వచ్చేసినాము. కుళ్ళిపోయినవి చాలా తక్కువ రేటుకి. గుడ్డు ప్రతి ఒక్కరికి అయితే ఈరోజు అయితే బుడపలు వాసి ఇంటికి పోతారు. ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇడిచిపెట్టేది ఏమీ లే. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఉంటుంది. పక్కా మొత్తం వీడియో అయితే చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అంటే లైక్ అయితే తప్పకుండా చేయండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఆడతారు, ఎవరు సెకండ్ ఆడతారు అనేది నెంబర్స్ వేసేస్తే డిసైడ్ చేద్దాం. నేనే ఉంటాను. ఎవరికి రా? లోకేష్. ఎవరికి? మోను. ఎవరికి? శివ. ఎవరికి? హర్ష. ఫోర్త్ నువ్వే. ఫోర్త్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. థర్డ్ ప్లేయర్ హర్ష రెడీ అవుతాడు యుద్ధానికి. రెడీ చేయండి తొందరగా. శివ యుద్ధం మీరే కాదు, హర్షాన్ని కూడా చేయనియాల. ఇప్పుడు ఇంకా సేమ్ 10 జ్యూసెస్, ఒకటే మనిషి, 4 గుడ్లు. హర్ష చెప్పేస్తాను నాకు తెలిసి. ఇవన్నీ హర్ష ఏమబ్బా ఇది రెడీ అయిపోయినావా? ఇవన్నీ 3 పెట్టలే కెమెరా. అదే ప్రతిసారి ఫస్ట్ ఇదే పెడతా అదే పెడతా అంటే కనుక్కుంటున్నారు. డిఫరెంట్ వేరేది పెడదాం. ఓకే రెడీ సార్ గో. ఓకే ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. రోటీ బా నాయనే చెప్పినప్ప నాయలు వాసన చూసి చెప్తాను. ఏం చూసి చెప్తాను? వాసన చూసి చెప్తానప్ప. ఫస్ట్ ముక్కు గుడ్డు కొట్టు. కుళ్ళిపోయిన వాసన వస్తుంది. గుడ్లు పడే వరకు మామూలు. ఇప్పుడు చూడు వాసన చూసి చెప్పు. ఇప్పుడు చూడు వాసన చూడు వాసన చూడు. ఇంత బిల్డప్ ఇస్తే మన వాళ్ళన్నీ టఫ్ వేస్తారా? గుడ్డి కోక్. ఫస్ట్ మాజా తాగింటే ఇది సౌండ్ ఊరుకోవాయి తుత్తు అంటావు. చాలా టఫ్ ఇది. టఫ్ ఏం లేదు, సేమ్ ఫ్యామిలీ అంతే. ఒకటే జాతి, మనమంతా ఒకటే కుటుంబస్తులు. మిరిండా తీసుకో. మిరిండా ఫ్యాంటా గుడ్డు పడతాండే ఇదన్నీ ఇచ్చేమే చేతానే ఫస్ట్ నేను కొడతా ఉండరా.
తెచ్చుకోలేడా నవ్వుతాడు కొడతా అంటే ఏం చెప్తాం కన్నింగ్ ఎట్లా తయారైనాడు చూడు. హర్ష నెక్స్ట్ శివ చూడు. పర్లేదు పక్కనోడు మాట్లాడకూడదు. జస్ట్ 4 గుడ్లు కొట్టించుకున్నాడు హర్ష. మూడే థమ్స్ అప్. కరెక్ట్. అది చూడు దిస్ ఈస్ ఛాలెంజ్. పల్పి ఆరెంజ్ దాగి పల్సారని తాగింది ఇవ్వాలకుంది నా తలకాయ గుడు పటా పటా అనుకోడు. ఎడం చేతిలో చూడ ఈసివా ఎడం చేయగరా. నీకేం పవర్స్ వచ్చినాయి శివ? నుండి ఇటు చెప్తాడు. ఏం చప్పరిస్తాడు జ్యూస్ తాగలప్ప. మౌంటైన్ డ్యూ. నాకు కొట్టిద్దిరే నా లెఫ్ట్ హ్యాండ్. ఓకే మళ్ళా స్ప్రైట్ వేయాలి సీనా. వాసన చూస్తాడప్ప. లిమ్కా. కరెక్ట్. శివ జంప్ చేసి కొట్టకి రెడీగా ఉన్నాడప్పా. వాలీబాల్ కోర్టులో జంప్ సర్వ్ కొట్టినట్టు. ఇప్పుడు మొత్తానికి 2 సార్లు తప్పు చెప్పినట్లా హర్ష. 2 సార్లు 7 పన్నాయి. 6 కూల్ డ్రింకులు తాగితే 2 సార్లు తప్పు చెప్పినాడు. శబాష్. బాగా ఆడుతాను వర్ష. చెప్పేస్తాడు అది సపరిచ్చేది బాగుందప్ప. ఇది అది మౌంటైన్ డ్యూ. సూపర్ హర్ష, భలే ఆడుతున్నావు. మౌంటైన్ డ్యూ. మళ్ళీ ఇంకోటే వద్దులే, లాస్ట్ లో చెప్తా. ఇప్పుడు సర్ప్రైజ్ ఏ సపరిచ్చేది గుడ్లు పడుతున్నాయి. సపరిస్తానడా మెరిండా. శబాష్. కరెక్ట్. పల్పి ఫస్ట్ ఓకే చెప్తా ఇది వాసన చూసి చెప్పుదాముంటే తాగుతీవి. కోక్ చెప్పిన, థమ్స్ అప్ చెప్పిన, పెప్సీ. శబాష్. కరెక్ట్. అదొకటి ఇంకేం చెప్తారు కదా అని చెప్పేస్తా కానీ ఏకనే చెప్పరా. వాసన చూసి చెప్పేస్తా. ఇది ఇట్లా చెప్పు ఏకనే. పల్పి. ఇప్పుడు కరెక్ట్ చెప్తా. అది చెప్పడము. ఇప్పుడు ఆడిన వరకు అయితే శివ, లోకేష్ వాళ్ళలో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ హర్ష అయితే ఇచ్చినాడు. కరెక్ట్ గా చాలా గెస్ చేసినాడు. 7 పర్ఫెక్ట్ గెస్ చేసినాడు. ఇంకా 3 తప్పైనాయి. ఆ నెక్స్ట్